ఆబ్కారీ శాఖ నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 25,617 కోట్లు రాబట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇది పోయినసారితో పోలిస్తే 21% అదనం. గత 5 ఏళ్ల నుంచి ఎక్సైజ్ శాఖ ఆదాయం సగటున 5 నుంచి 6% మేర పెరుగుతున్నది. ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి తెలంగాణను తాగుబోతుల తెలంగాణ చేస్తుందని ప్రశ్నించి తెలంగాణలో మద్యం ఆదాయాన్ని తగ్గించుకోవాలి, మద్యం మీదనే ఇవాళ ప్రభుత్వం నడుస్తుందని చెప్పి విమర్శించినటువంటి కాంగ్రెస్ పార్టీ దీనికి సమాధానం చెప్పాలి. మేము బెల్ట్ షాపులను రద్దు చేస్తామన్నారు. 6 నెలలైంది బెల్ట్ షాపులు రద్దు చేయడానికి. ఒక చిన్న సంతకం చాలు, దానికి నిధులు కూడా కేటాయించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ప్రజలను తాగి ఊగండి, సారా తాగండి, మందు తాగండి, మందు తాగిన తర్వాత ఆ వచ్చినటువంటి పన్నులతో ప్రభుత్వం నడుస్తుంది. ప్రజలు ఆలోచించాలి, ప్రభుత్వం ఆలోచించాలి. ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే ప్రజలు ఆలోచించాలి. ముఖ్యంగా మహిళా లోకం దీనికి సంబంధించినటువంటి అంశంలో తెలంగాణలో ఉన్నటువంటి కుటుంబాలు చిన్న భిన్నం కావడానికి, చిందరవందర కావడానికి ఎంతమంది యువకులు మద్యం మత్తులో ఇవాళ యాక్సిడెంట్లకు గురయ్యారు, ఎన్ని కుటుంబాలు ఇవాళ మద్యం మత్తులో, ఇవాళ ఎంతమంది మహిళలు మహబూబాద్ జిల్లాకి వెళ్ళండి, సారా కానీ మద్యం కానీ తాగి మహబూబాద్లో 2-3 గ్రామాలు ఉన్నాయి. సగం మంది మహిళలు ఇవాళ వితంతులుగా ఉన్నారు. ఎందుకున్నారు? కేవలం తాగుడు వల్ల మాత్రమే జరిగినటువంటివి ఇవన్నీ. బెల్ట్ షాపుల వల్ల గ్రామాల్లో ఒకప్పుడు ఒక 100 మందిలో ఒక్కడో ఇద్దరో తాగేటువంటి వాళ్ళు, రోజు తాగేటువంటి వాళ్ళు, ఆ తర్వాత ఏడాదికి 1-2 సార్లు తాగేటువంటి వాళ్ళు మాత్రమే ఉండేది. ఇవాళ ప్రతిరోజు బెల్ట్ షాపులకు, ఉద్దరకు, గిరాకీకి అన్నిటికీ అక్కడనే కళ్ళమండువలో కూర్చున్నట్టు పోయి వాళ్ళ బార్ల షాపులలో, బెల్ట్ షాపులలో కూర్చుని తాగి వస్తుంటే ఆ మత్తు సరిపోక గంజాయికి మిగిలిన డ్రగ్స్కి అలవాటు పడుతుంటే తెలంగాణను నాశనం చేస్తున్నది ప్రభుత్వమా కాదా? ప్రజలు ఆలోచించాలి. ఎక్సైజ్ శాఖ మీద మాత్రమే బతుకుతున్నాయి ఈ ప్రభుత్వాలు అనేటువంటి దానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏం కావాలి? ఇంకా ఆదాయం పెంచుకునేందుకు కొత్తగా ఎలైట్ బార్లను ప్రవేశపెట్టాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. మరి ఈ ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీలు కేసీఆర్ సర్కార్ని ఎట్లయితే విమర్శించారో మళ్ళీ కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారు కదా. ఇవాళ బార్ల సంఖ్య పెంచి, కొత్తగా మద్యం దుకాణాల సంఖ్య పెంచి, ఎలైట్ బార్ల పేరు మీద పెట్టి, లిక్కర్ బ్యాంకుల పేరు మీద, ఈ ఎలైటు లిక్కర్ షాపుల పేరు మీద ఎక్కడ పడితే అక్కడ ముబ్బడిగా మందు అందుబాటులోకి తెచ్చి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నది ఎవరు? ఇవాళ 100కు 100% ఇవాళ మద్యాన్ని పక్కన పెట్టి అందుబాటులో లేకుండా చేయండి, గ్రామాల్లో అందుబాటులో లేకుండా చేయండి. ఇవాళ గ్రామాల్లో మద్యం అందుబాటులో లేకపోతే అయితే మళ్ళీ దొంగసారా కాస్తారు, దొంగసారా వస్తుంది అనేటువంటి మాట చెప్తున్నారు. దానికి ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలు తీసుకొద్దాం. అసలు అలవాటు చేసింది ఎవరు? కొత్త తరాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేయాలి కదా. వాళ్ళకి అలవాటు ఉంది కానీ ముబ్బడిగా జర్మనీలో ఇట్లనే గంజాయి తాగి అలవాటు అయిపోయి ఇవాళ కొంత మేరకు గంజాయిని వదిలేస్తున్నాం, మేము ఏం చేయాలని అర్థమైతే లేదని జర్మనీ నాశనం అయిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. తెలంగాణను ఎవరు సర్వనాశనం చేస్తున్నారంటే తెలంగాణ ప్రజలే చేసుకుంటున్నారు. ఎవరైతే మద్య నిషేధం చేస్తామో, లిమిటెడ్గా మాత్రమే మద్యాన్ని పెడతాము, అత్యవసరానికి మాత్రమే మద్యం పెడతాము అనుకున్నటువంటి వాళ్ళకి కదా ఓటేయాల్సింది. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ దేశంలో కానీ మద్యం అనేటువంటిది దేశం మీద జరుగుతున్నటువంటి దాడి, దాన్ని గుర్తుంచుకోవాలి. అందుబాటులో లేకపోతే ఇప్పుడు తాగేటువంటి వాళ్ళు 40-50% మంది తగ్గిపోతారు. అవసరం లేదు. ఎప్పుడో ఒకసారి, ఏడాదికి ఒకసారి తాగేటోళ్ళు ఉంటారు. ఇవాళ రోజు తాగాల్సినటువంటి అవసరాన్ని ప్రభుత్వమే కావాలని క్రియేట్ చేసింది. ఇట్లా మద్యం ఆదాయం మీద ఒక్క పెన్నుపోటు కదా, ఒక్క సంతకం పెడితే వాళ్ళ రాష్ట్రంలో ఉండేటువంటి బెల్ట్ షాపులన్నీ రద్దయిపోతాయి. బెల్ట్ షాపులు బతుకొద్దా అంటే వాళ్ళు ఇంకేదైనా పని చేసుకొని బతుకుతారు. గతంలో ఎస్టీడీ బూత్లు పనిచేసినాయి, ఎస్టీడీ కేంద్రాలు, ఎస్టీడీ ఐఎస్డీకి సంబంధించినటువంటి టెలిఫోన్ బూత్లు పనిచేసినాయి. ఇవాళ అవి పోయినాయి. టెక్నాలజీ వచ్చిన తర్వాత వాళ్ళు బతకట్లేదా? ఎస్టీడీ పోలింగ్ టెలిఫోన్ బూత్లన్నీ పెట్టినటువంటి వాళ్ళు మొత్తం వదిలేసిరా? వాళ్ళు ఇంకోటి పని చేయట్లేదా? ఇంకేదో పని చేస్తారు. ఆ క్షణానికి ఉన్నటువంటి అవసరాలను బట్టి ఒక పని చేస్తారు, లేదా తర్వాత ఇంకొక పని చేస్తారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయి. కానీ తెలంగాణను తాగుబోతుల తెలంగాణ చేసింది ఎవరు? ప్రభుత్వాలు. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఎవరు చేస్తారు? మళ్ళీ ప్రజలే చేస్తారు. ప్రజలకు బుద్ధి లేకుండా ఎవడైతే తాగుపిస్తాడో వానికే ఓట్లేస్తున్నారు, ఎవడైతే తాగుడు పెంచుతాడో వానికే ఓట్లేస్తున్నారు. కనీసం ఆలోచన లేదు. మనం ఈ దేశంలో ఎవరికి ఓటేయాలి, ఈ రాష్ట్రంలో ఎవరికి ఓటేయాలి, ఈ రాష్ట్రంలో ఎవరు ఏం చేస్తున్నారు అనేటువంటిది ఏమీ లేదు.
ఒక్కసారి తాగిపోయి మొత్తం తెలంగాణ నాశనం అయింది ఏంటంటే ఇగో ఆబ్కారీ శాఖ నుంచి. మళ్ళీ ఇవాళ కొత్తగా తెలంగాణలో ఎలైట్ బార్లు పెట్టి తాగండి నాయన, తాగి ఊగండి, తాగినోడు గట్టే ఏదో తాళ్ళ పన్ను అని చెప్పి ఏదో సామెత ఉంటుంది. తాగినోడు అందాలు బుక్కినట్టుగా గంతే, ఇక ఏం తెలియాలో ఏం సోయిందో ఏం లేదో ఏమి అర్థం కానటువంటి విషయం. సేమ్ అక్కడ తాళ్ళ పన్ను కట్టినట్టుగా ఇవాళ ఆదాయం పన్ను కడుతున్నాం. సర్కారు తాగుబోతుల మీద నడుస్తున్నట్టుగా కనబడుతున్నది. వేల కోట్ల రూపాయల ఆదాయం కోసం ఇవాళ మనం మద్యానికి బానిసలు చేస్తున్నది ప్రభుత్వం చేస్తున్నది. ప్రభుత్వానికి ఓట్లేసి ఎవరైతే మద్యం పెంచుతున్నారో మేము మద్యం లేకుండా చేసినటువంటి వాళ్ళకే ఓటేస్తామనేటువంటి ఒక విప్లవం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి ఇది మళ్ళా దీనికి సంబంధించినటువంటి అంశాల్లో ఎవరైనా సరే స్పందించాల్సినటువంటి అవసరం మనకే ఉన్నది. ప్రజలకు సంబంధించినటువంటి అంశం కదా.